श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। ध्यायेत् तुलसी देवीं श्यामां कमललोचनां प्रसन्नां पद्मवदनां वरदाभयचतुर्भुजां किरीटहारकेयूरकुण्डलादिसुभूषितां धवलां शुकसंयुक्तां पद्मासननिषेवितां। కార్తీక మాస శోభాప్రదమైనటువంటి అధిమాత తులసీమాతకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి ఆస్తికులందరికీ కూడా నమస్సుమాంజలి అర్పణ చేస్తూ ఈ కార్తీక మాస విశిష్టతలు, కార్తీక మాసంలో చేయవలసినటువంటి పారాయణం అయినటువంటి కార్తీక పురాణ విశేషాన్ని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారికి, కార్తీక పురాణ శ్రవణం చేయాలి అనేటువంటి తత్పరత కలిగినటువంటి వాళ్లకు అవకాశం కల్పించడం కోసం శ్రీ కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం చేత ఈ ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. మామూలుగా కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి యొక్క ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని పెద్దలందరూ కూడా మనకి చెప్పడం, మనం అందరం కూడా కార్తీక మాసం రాగానే దీపారాధన చేయాలి అనేటువంటి ఒకే ఒక తాత్పర్యంతో ప్రయాణం చేస్తూ ఉండడం గమనిస్తున్నాం. అయితే కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి, ఈ కార్తీక మాసంలో మనం చేయవలసినటువంటి విధులు ఏమిటి, ఎప్పుడు ఎలా చేయాలి, వాటి వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే విశేషాలన్నిటినీ కొన్ని కథల రూపంలో మనకు అందించినటువంటి విశిష్టతరమైన సాహితీ రూపమైనటువంటి ప్రక్రియ కార్తీక పురాణం. ఈ కార్తీక పురాణం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మహావిష్ణువు, అలాగే లోకజనకుడుగా ప్రసిద్ధికాంచినటువంటి పరమేశ్వరుడు ఇద్దరూ కూడా తమ దేవేరులైనటువంటి లక్ష్మీ పార్వతులు ఇద్దరికీ కూడా తెలియజెప్పినటువంటి స్కాంద పద్మ పురాణములు రెండింటిలోనూ ఈ కార్తీక విశేషాన్ని గురించి తెలియజేయబడుతోంది. అట్లా చేయబడుతున్నటువంటి దాన్నే కార్తీక పురాణంగా లోకంలో వ్యాప్తం చేయబడి ఆయా విశేషాలన్నింటినీ కూడా తెలుసుకోవడం విశిష్టతరమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అని పెద్దలందరూ కూడా మనకు ఆశీర్వచనం చేసి ఉన్నారు. అటువంటి కార్తీక పురాణంలో మొట్టమొదటి రోజు అంటే నిన్న పాడ్యమి సందర్భంగా సాయంత్రం నుండి కార్తీక దీపాలు ఆరంభమైనప్పటికీ ఈరోజు ఉదయం పాడ్యమి ఉండడం చేత కార్తీక స్నానములను ఈరోజు ఉదయం నుండి మనం ప్రారంభం చేసుకున్నాం. అటువంటి కార్తీక మాసంలో అఖిలాండ కోటి బ్రహ్మాండానికి సంబంధించి ఈ బ్రహ్మాండం మొత్తం అంతటిలోనూ కూడా ఆర్యావర్తమునందు అంటే భారతీయ ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి నైమిషారణ్యం అనేటువంటి ఒకానొక అరణ్యంలో సూతుడు అనేటువంటి మహాముని శౌనకుడు మొదలుగా కలిగిన తన శిష్యులందరికీ అనేక రకాలైనటువంటి భగవల్లీలా విశేషాలని వివరిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. అట్లా ఉన్నటువంటి ఆ సూత మహామునిని శిష్యులైనటువంటి శౌనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి ఆ సూత మహామునికి నమస్కారం చేసి, ఓ మహాముని, తమరి వలన మేము అనేక రకాలైనటువంటి పురాణములు, ఇతిహాసములు, వేదాంగాది రహస్యాలు సంగ్రహంగా తెలుసుకున్నాం. అయితే మా అందరికీ కూడా ఒక కోరిక ఉన్నది. అదేమిటంటే కార్తీక మాసం యొక్క మాహాత్మ్యాన్ని వినాలి అని. కనుక దానిని కూడా వివరించి దాని ఫలాన్ని మా అందరికీ కూడా అందించవలసింది అని చెప్పి ఆ శిష్యులందరూ గురువు గారికి నమస్కారం చేసి అడిగారు. అప్పుడు ఆ సూత మహాముని శిష్యులందరినీ చూసి ఇలా చెప్తాం ప్రారంభం చేశాడు. శిష్యులరా, మీరందరూ కూడా చాలా మంచి విషయాన్ని అడిగారు. దానికి సంబంధించి నేను సవిస్తారంగా దాని కథా విధానాన్ని తెలియజెప్తాను, వినండి అని ప్రారంభం చేసి, ఒకప్పుడు మీరు ఇప్పుడు నన్ను ఎలాగైతే అడిగారో
అలాగే నారదుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని ప్రార్థన చేస్తే ఆ బ్రహ్మదేవుడు నారదుడికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినటువంటి విధంగా నేను మీ అందరికీ కూడా చెప్తాను వినండి అన్నారు. ఆ విధంగా చెప్పబడినటువంటి పురాణ కథని మీ అందరికీ తెలియజెప్పడానికి నేను ఆసక్తిని చూపిస్తున్నాను. మీరు కూడా శ్రద్ధతో ఆసక్తితో వినండి అని చెప్పారు. ఎందుకని అంటే ఏ కథ అయినా ఏ విషయమైనా వినాలి అనే కోరిక లేని వాడికి చెప్పకూడదు, శ్రద్ధ లేనటువంటి వాడికి చెప్పకూడదు. ఇది ఎవరైతే అధ్యాపకం చేసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి మొదటి విషయం. అడగకుండా చెప్పకూడదు, శ్రద్ధ లేని వాడికి చెప్పకూడదు, వినాలి అనే కోరిక లేని వాడికి చెప్పకూడదు. అట్లా ఇప్పుడు ఈ సూతమహాముని అడిగాడు, శౌనకాది ఋషులందరూ అడిగారు కనుక సూతమహాముని చెప్తున్నాడు. పూర్వంలో నారదుడు అడిగాడు కనుక విష్ణుమూర్తి చెప్పాడు, బ్రహ్మదేవుడు చెప్పాడు, అలాగే నారదుడు అడిగాను కనుక పరమేశ్వరుడు చెప్పాడు. అట్లా వినాలి అనే కోరిక లేకుండా ఎటువంటి సందర్భాల్లోనూ ఏ వ్రత విధానాలు చెప్పబడవు. అందులోనూ భగవత్ సంబంధమైనటువంటి విశేషాలన్నీ కూడా వినాలి అనే కోరిక లేని వాడికి అసలు చెప్పకూడదు. కాబట్టి మీరు వినాలనుకుంటున్నారు కనుక నేను చెప్పాలి అంటున్నాడు సూతమహాముని. సరే, ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. అలా చెప్తూ ప్రారంభంలో ఏం చెప్తున్నాడంటే ఈ కథ మొత్తాన్ని వినడం వలన మనుష్యులందరికీ కలిగే ప్రయోజనాలు ఏమిటో చెప్తున్నాడు. ఈ కథ ఏ మానవులైతే వింటున్నారో, ఎలా వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారో వారందరికీ కూడా ధర్మము, అర్థము, కామము అనేటువంటి పురుషార్థముల ద్వారా మోక్ష సిద్ధి కలుగుతుంది. ధర్మార్థములు తప్పనిసరిగా కలుగుతాయి. వాటితో పాటు ఇహమునందు అంటే జీవన లోకంలో, ఈ భౌతికమైనటువంటి ఈ లోకంలో కానీ, లేదా జీవుడు ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలిన తర్వాత కలిగే పరలోక ప్రయాణమునందు మొదలైన విషయాల్లో కానీ సకల విధములైనటువంటి ఐశ్వర్యములతో, సకల సంపదలతో, సర్వ ఆనందమయమైనటువంటి జీవన విధానంతో జీవించగలుగుతాడు. మానవునికి కావాల్సింది ఏమున్నదండి? భూమి మీద ఉన్నంతకాలం సుఖంగా ఉండడం, అనంతరం ఈ జీవునికి సుఖప్రాప్తి కలగడం. కాబట్టి ఈ రెండు విషయాలలోనూ కూడా మానవుని యొక్క జీవన సార్థక్యాన్ని కలిగిస్తుంది ఈ కార్తీక పురాణ గాథ. కనుక శ్రద్ధగా వినండి అని చెప్పి ఆ సూతమహాముని చెప్పడం ప్రారంభం చేశాడు. పూర్వంలో ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని చూసి అడుగుతోంది, ఓ ప్రాణేశ్వర, అన్ని విధములైనటువంటి ఐశ్వర్యాలను కలిగించేటువంటిది, మానవులు అందరూ కూడా బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనేటువంటి భేదాలు లేకుండా అన్ని రకాలైనటువంటి మానవులు కూడా ఆచరించదగినటువంటిది, శాస్త్ర సమ్మతమైనటువంటిది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఆచరింపబడేటువంటిది అయిన ఒక వ్రతాన్ని గురించి వివరించండి. పాపములను నాశనము చేయగలిగినటువంటి ఒక వ్రత విశేషాన్ని గురించి నాకు వివరించండి, వినాలి అనుకుంటున్నాను అని అడిగింది. ఎప్పుడైతే ఈ మాట అడిగిందో వెంటనే పరమేశ్వరుడు చిన్నగా ఒక నవ్వు నవ్వి వినాలి అనుకుంటున్నటువంటి పార్వతీ అమ్మవారిని తేరిపారా చూసి ఆ పార్వతీదేవితో చెప్పటం ప్రారంభించాడు. దేవి, నువ్వు అడుగుతున్నటువంటి వ్రతం స్కాంద పురాణంలో చెప్పబడింది. ఇక్కడ స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి విషయాన్ని పరమేశ్వరుల వారు పార్వతీదేవికి చెప్తున్నారండి. పద్మపురాణంలో కూడా ఈ విషయం ఉన్నది. అది కృష్ణ భగవానుడు సత్యభామకు తెలియజెప్పాడు. అందుచేతది విష్ణువు చెప్పినటువంటి కథగా వ్యాప్తమైంది. ఇది పరమేశ్వరుడు చెప్పినటువంటి కథగా వ్యాప్తమైంది. ఈయన మొదటగా చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కథా విధానం. స్కాంద పురాణంలో పరమేశ్వరుల వారు పార్వతీ అమ్మవారికి వివరించినట్లుగా చెప్పబడినటువంటి కథ ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని
తన దగ్గరకు వస్తే వశిష్ఠ మహామునిని చూసినటువంటి మిథిలా నగరానికి అధిపతి అయినటువంటి జనక మహారాజు ఆయన్ని అడిగాడు, ఏదైనా సరే ఒక మంచి వ్రతాన్ని వినాలని ఉన్నది, కార్తీక మహాత్మ్యాన్ని గురించి వినాలని ఉన్నది, ఆ కార్తీక మహాత్మ్యాన్ని మాకు తెలియజేయండి అని ఆయన అడిగితే, ఈ సందర్భంలో వశిష్ఠుడు జనక మహారాజుకు చెబుతూ ఉన్నాడు, ఆ కథా విధానాన్ని నువ్వు ఒకసారి అలా చూస్తే అర్థమవుతుంది అని చెప్పి పరమేశ్వరుడు ఆ పార్వతీదేవికి చెప్పాడు. ఆ సమయంలో మిథిలా నగరంలో వశిష్ఠ మహాముని రావడాన్ని చూసి జనక మహారాజు చాలా ఆనందపడి ఆయనకు అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కారం చేశాడు. కథలలో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తారంటే, పెద్దలు ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా వాళ్ళని సాదరంగా ఆహ్వానించడం, వాళ్లకు కాళ్లకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం లేదా కాళ్ళు కడగడం, అట్లాగే చేతులు ముఖము కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, అట్లాగే త్రాగడానికి మంచినీరు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చెయ్యాలి. వీటిల్నే సత్కారములని పిలుస్తారు, అతిథి సత్కారములు. ఇట్లా మన ఇంటి కోసం మన దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్లకు ముందుగా మనం ఆచరించవలసినటువంటి విధులు ఇవి. ఈ పనులు అసలు చేయడం మానేశారండి. వాకిళ్లలో పంపులు ఉంటాయి, ఆ పంపు దగ్గర కాళ్ళు కడుక్కొని మనమే లోపలికి వెళ్ళాలి తప్ప ఏ ఇంటి యజమాని వచ్చి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోండి అని చెప్పేవాళ్ళు ఇవాళ లేరు. అందుకనే మన సంప్రదాయం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది. అలాంటి సందర్భాలు వద్దు. తప్పనిసరిగా ఇంటికి వచ్చినటువంటి యజమానిని సత్కరించవలసిన బాధ్యత ఇంటి యజమానిది, లేదా ఇంటి ఇల్లాలిది, లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు. ఆ విషయాలన్నీ తెలియజెప్పడానికే కథలలో ఇలాంటి విషయాలు చెప్తారండి. ఇట్లా వశిష్ఠ మహాముని జనక మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆ జనక మహారాజు ఆయనకు సత్కారములు చేసి కాళ్ళు కడిగి ఆ నీటిని శిరస్సు పైన చల్లుకొని, ఓ మహాముని, చాలా అదృష్టం నేను చేసుకోవడం చేత ఈ రోజున మీరు నా దగ్గరికి వచ్చి ఉన్నారు. తమరి యొక్క రాక వలన నా శరీరం, నా దేశం, నా ప్రజలు అందరూ కూడా పరమోత్కృష్టమైనటువంటి ప్రయోజనాన్ని పొందాము, పరమ పవిత్రులమైనటువంటి వాళ్ళమయ్యాము. కనుక మీ పాద ధూళి చేత నా శరీరంతో పాటు నా ఇల్లంతా కూడా పరమ పవిత్రమైనటువంటిదిగా ఉన్నది. కనుక నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఇక్కడికి రావడానికి ఏదైనా సరే నిమిత్తం ఉన్నట్లయితే, కారణం గనక ఉన్నట్లయితే అది వినాలనుకుంటున్నాను, ఆ కారణాన్ని చెప్పండి అని వశిష్ఠ మహామునిని జనక మహారాజు అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు జనకుడితో చెప్తున్నాడు, ఏమని అంటే, నేను ఒక మహాయజ్ఞం చేయాలని అనుకుంటున్నాను జనక మహారాజా. అట్లా అనుకుంటున్నటువంటి ఆ మహాయజ్ఞానికి కావలసినటువంటి అర్ధబలం అంటే ధన సంపత్త కానీ, లేదా అంగబలం శారీరకంగా కష్టం చేసేటువంటి మానవ వనరులు కానీ నాకు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక నిన్ను అడిగి తీసుకుని నువ్వు దానికి సమర్థత కలిగినటువంటి వాడివి కనుక నీ సహాయం చేత నేను ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను. దానిని గురించి నిన్ను అడగడం కోసం వచ్చాను అని చెప్పి వశిష్ఠుడు చెప్తే విని జనక మహారాజు దాన్ని తనకు వచ్చినటువంటి అదృష్టంగా భావించి తప్పనిసరిగా నేను మీ యజ్ఞానికి సహకరిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. వశిష్ఠ మహాముని ఆనందంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆయనకు నమస్కారం చేసి జనక మహారాజు అడుగుతున్నాడు, ఓ మహాముని, మీరు అడిగినటువంటిది నేను చేయడానికి సిద్ధం. కానీ నాకు ఒక సంశయం ఎప్పటి నుంచో మనస్సులో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను దాన్ని తీర్చుకోవడం కోసం. కనుక నా సంశయాన్ని దయచేసి మీరు తీర్చగలుగుతారు అని చెప్పి ఆశిస్తున్నాను. నా సంశయాన్ని తీర్చండి అన్నాడు. సరే, మహాముని అడిగాడు, నీ సంశయాన్ని ఏమిటో నాకు చెప్పవయా, నేను తెలియజేస్తే నేను దాని గురించి నీకు సందేహ నివృత్తి చేస్తానన్నాడు. అప్పుడు ఆ జనక మహారాజు చెప్తున్నాడు, ఏమని అంటే, ఓ గురువర్య, సంవత్సరంలో ఉన్నటువంటి మాసములన్నింటిలోనూ కూడా చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢం ఇలాంటి మాసములు 12టిల్లో కార్తీక మాసం చాలా గొప్పది అని, చాలా పవిత్రమైనటువంటిదని నేను విని ఉన్నాను. ఆ మాసానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, ఆ మాసంలో ఉన్నటువంటి విశిష్టతలు ఏమిటి, ఇవన్నీ కూడా వినాలి అనేటువంటిదే నా సందేహం. కనుక మీరు నా యొక్క సంశయాన్ని తీర్చవలసింది అని చెప్పి ఆయన్ని అడిగాడు. అప్పుడు ఆ వశిష్ఠ మహాముని చాలా ఆనందపడి
మహారాజా తప్పకుండా నీ సంశయాన్ని తీరుస్తాను. నేను చెప్పబోయేటువంటి ఆ వ్రత కథ ఏదైతే ఉన్నదో అది అన్ని రకాలైనటువంటి మానవులు ఆచరించదగినది, సకల విధములైనటువంటి పాపములను హరించేటువంటిది అని ప్రసిద్ధి పొందింది. కనుక కార్తీక మాసం విశిష్టతల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే హరిహరుల యొక్క స్వరూపంగా కార్తీక మాసం ఉన్నది. విష్ణువుకు అటు శివునకు ఇద్దరికీ కూడా సరిసమానమైనటువంటి యొక్క ప్రపత్తి కలిగినది, ప్రాచుర్యం కలిగినది, ప్రాధాన్యత కలిగినదిగా కార్తీక మాసం ఉండడం చేత అన్ని మాసములలోనూ ఈ కార్తీక మాసం చాలా గొప్పది అని ప్రసిద్ధి పొందింది. కనుక ఈ మాసంలో ఆచరించేటువంటి వ్రతం యొక్క ఫలితం అంతా ఇంత అని చెప్పడానికి వీలు లేనంత గొప్పది. కనుక ఆ మహాత్మ్యాన్ని వ్రతమాచరించి పొందవచ్చు. ఈ కథా విధానాన్ని శ్రద్ధగా విని ఆ ఫలితాన్ని పొందవచ్చు. కనుక ఆనందదాయకమైనటువంటి ఆ వ్రత విధానం గురించి వినాలి అనే నీ కోరిక చాలా సముచితమైనటువంటిది. అన్ని రకాలైనటువంటి నరక బాధల నుండి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ జీవుణ్ణి విముక్తిని ప్రసాదించేటువంటి ఒక గొప్ప విషయాన్ని నువ్వు అడిగావయా. కనుక నీబోటి సజ్జనులకు ఈ కథ తెలుసుకోవడం, అలాంటి వాళ్ళకి నాలాంటి వాడు చెప్పడం అనేటువంటిది ఒక మహద్ అవకాశము అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పాడు. అట్లా చెప్పి ఆ వశిష్ఠ మహాముని కార్తీక వ్రత విధానాన్ని గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ కార్తీక వ్రత విధానంలో ఎవరైనా సరే ముందుగా కార్తీక దామోదరుణ్ణి ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అనంతకోటి ప్రపంచంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో ఈ వ్రతాన్ని ఆచరించేవాళ్ళు. అట్లా ఆచరించడంలో ముందుగా దామోదరుడికి నమస్కారం చేసుకోవాలి. ఏ మానవుడైతే వ్రతాన్ని ఆచరించదలుచుకున్నాడో ఆ మానవుడు సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు మే దేవ దామోదర నమోస్తుతే అని దామోదర స్వామిని ప్రార్థన చేయాలి. నేను చేసేటువంటి ఈ వ్రతము ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయడం కోసం ఓ దామోదర స్వామి నిన్ను నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి కార్తీక దామోదరుడిని మనసులో దలుచుకుని నమస్కారం చేసి నేను కార్తీక స్నానాన్ని ఆచరిస్తున్నాను, కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని సంకల్పం చేసుకొని కార్తీక స్నానాన్ని ఆచరించాలి. కార్తీకంలో ఉండేటువంటి సూర్యోదయ వేళలో ఏ మానవుడైతే కావేరీ నదిలో స్నానం చేస్తున్నాడో లేదా గంగా, తుంగభద్ర, కావేరి ఇట్లాంటి నదులలో, కృష్ణా నదులు మొదలైనటువంటి వాటిల్లో ఏ మానవుడైతే స్నానం ఆచరిస్తున్నాడో ఆ మానవుడు చేసుకున్నటువంటి పుణ్యం అంతా ఇంత చెప్పనలవి కానటువంటిది. సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన తర్వాత గంగానది ద్రవ రూపంలో ఈ నదులన్నిటిలోనూ కూడా చేరుతుందట. అట్లా చేరుతున్నటువంటి ఆ గంగానది యొక్క విశిష్టతను తెలుసుకుని ఆ నదులలో స్నానమాచరించడం వలన సర్వపాపములు హరించబడతాయి. అట్లాగే వాపీకూప తటాకాదులన్నీ, వాపీకూప తటాకాదులు అంటే చెరువులు, బావులు, నదులు, కాలువలు ఇట్లాంటివి, వీటన్నిటిల్లో ఉన్నటువంటి నీటి యందు కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. కనుక ఈ నదులలో చక్కనైనటువంటి స్నానమాచరించడం ద్వారా సకల విధములైనటువంటి పుణ్యములు మనకు లభిస్తాయి అని పెద్దలు చెప్తున్నటువంటి కార్తీక పురాణ విశేషం. అటువంటి మానవుడు ఎవరైనా సరే దామోదర స్వామిని ప్రార్థన చేస్తూ ఎటువంటి భేదములు లేనటువంటి వాడై తారతమ్యాది భేదములను వదిలిపెట్టి అన్ని వర్ణముల వాళ్ళు కూడా ఆచరించడానికి యోగ్యమైనటువంటిది ఈ వ్రతము. అట్లాగే సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించింది మొదలు తెల్లవారుజాముననే సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానం చేయడం, అభ్యంగ స్నానం చేయడం. తలారా స్నానం చేయాలండి కార్తీక మాసం మొత్తం అంతా కూడా. అట్లా అభ్యంగ స్నానం ఆచరించి దాన ధర్మాలు చేయడం, దేవతా పూజలను చేయడం, దాని వలన వచ్చేటువంటి పుణ్యఫలాలను పొందడానికి కావలసిన యోగ్యతని పొందడం అనేటువంటిది చేయాలి.
కార్తీక మాసం ప్రారంభం నుండి కూడా ఈ విధంగా చేస్తూ, ఏ విధంగా చేయాలి? స్నానం చేయడం, జపతపాదులు చేయడం, మంత్ర ఉచ్చారణలు చేసుకోవడం, భగవద్ ఆరాధన సమర్పించుకోవడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు చేస్తూ విష్ణు సహస్రనామ అర్చనం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కానీ, విష్ణు సంబంధమైనటువంటి స్తుతులు స్తోత్రములన్నింటినీ కూడా పఠించడం కానీ, అట్లాగే శివలింగార్చనము, శివ ఆరాధనము, శివ అభిషేకాది కైంకర్యాలు నిర్వహించుకోవడం కానీ చేయాలి. ఇట్లా చేయడం వలన కార్తీక మాసానికి ఉండేటువంటి ప్రయోజనం తప్పనిసరిగా వస్తుంది. అట్లాగే కార్తీక మాసానికి అధిదేవత అయినటువంటి దామోదరుడికి ముందుగా నమస్కరించి, ఓ దామోదర, నేను చేస్తున్నటువంటి కార్తీక వ్రతానికి ఎటువంటి ఆటంకములు రానివ్వకుండా నన్ను కాపాడవలసింది అని ధ్యానించి వ్రతాన్ని ప్రారంభం చేసుకోవాలి. ఇట్లా వ్రతం ఆచరించేటువంటి దినాలలో చేయవలసినటువంటి స్నానానికి విధులు ఉన్నాయి. అవి ఏమిటో తెలియజెప్తున్నాడు. మహారాజా, ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి దినములలో సూర్యోదయానికంటే ముందుగానే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించాలి, లేదా నదీ జలములుగా భావించి ఇంట్లో ఉన్నటువంటి నీటితో, గోరువెచ్చనైనటువంటి నీటితో స్నానమాచరించాలి. అట్లా శ్రీమన్నారాయణుడికి, పరమేశ్వరుడికి, భైరవునకు నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకొని స్నానమాచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానాన్ని ఇవ్వాలి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అట్లా ఇచ్చి పితృదేవతలందరికీ కూడా క్రమంగా తర్పణాదులు అర్పించడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. అట్లాగే ఎక్కడైతే మనం స్నానం చేశామో ఆ ప్రాంతంలో 3 దోసిళ్ళు నీటిని తీసుకుని నేల మీద, ఆ భూమి మీద వదిలిపెట్టాలి. ఇట్లా కార్తీక మాసంలో పుణ్యనదులు అయినటువంటి గంగా నది కానీ, గోదావరి నది కానీ, కృష్ణానది, కావేరీ నది, తుంగభద్రా నది, యమునా నది మొదలైనటువంటి వాటిల్లో స్నానం ఆచరిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని రోజులు ప్రతిరోజు నది దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు స్నానం ఆచరించడం సాధ్యమవుతుంది. అందరికీ సాధ్యం కాదు కనుక ప్రతి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి నీటిలోనే గంగా నది ఉన్నట్లుగా భావించి ఆ నీటితో స్నానం చేస్తూ నెల మొత్తంలో ఏదైనా ఒక్కరోజు అవకాశం ఉన్నటువంటి నదిలో కనీసం స్నానం చేయడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు అని చెప్పి ఈ కార్తీక పురాణంలో స్నాన విశేషాన్ని వివరిస్తున్నారు. అట్లాగే ఆ తడి బట్టల్ని వదిలిపెట్టేసి మడిబట్టలు కట్టుకోవాలి. పొడిగా ఉన్నటువంటి వస్త్రాలు, మడిబట్టల్ని కట్టుకుని ఆ తర్వాత మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి పుష్పాలను తీసుకుని వచ్చి, సువాసన లేనటువంటి పువ్వులు అనర్హములు కనుక సువాసనతో ఉన్నటువంటి పుష్పాలు తీసుకుని విష్ణుమూర్తిని చక్కగా అర్చన సమర్పించి నిత్యము చేసేటువంటి ధూపదీప నైవేద్యాలతో ఆ మహావిష్ణువు ప్రార్థన చేసి పూజించి అక్కడ ఉంచినటువంటి తిలకాన్ని తులసికి అద్ది అనంతరం మనం కూడా అద్దుకొని ఆ అతిథి అభ్యాగతులందరినీ పూజించి ఆ నివేదన పెట్టినటువంటి ప్రసాదాన్ని వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇవ్వడం, ఆ తర్వాత ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఒక రావి చెట్టు మొదట్లో కానీ కూర్చుని ఈ కార్తీక పురాణ శ్రవణం చేయడం కానీ లేదా పఠనం చేయడం కానీ చేసుకున్నట్లయితే కార్తీక మాస ఫలితం అనేటువంటిది వస్తుంది. అట్లాగే ఆ రోజు సాయంత్రం అంటే ప్రతిరోజు కూడా సాయం సంధ్యా సమయం పూర్తయిన తర్వాత విష్ణు దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, నువ్వుల నూనెను విష్ణువాలయంలో శివాలయంలో సమర్పించడం ద్వారా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కనుక విష్ణువాలయంలో కానీ లేదా శివాలయంలో కానీ అర్చన సమర్పించేందుకు నువ్వుల నూనెను సమర్పించడం, అట్లాగే మన ఇంట్లో ఉన్నటువంటి తులసి దగ్గర ఒక నూనె దీపారాధన చేసుకోవడం, తులసీదేవిని ఆరాధన చేయడం, ఇట్లాంటి కార్యక్రమాల వలన ఈ కార్తీక మాసం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. శక్త్యానుసారంగా స్వామికి చేయవలసినటువంటి నివేదనలన్నీ కూడా చేస్తూ భూత తృప్తి కోసం అని చెప్పి దాన ధర్మాదులు చేయడం అనేది చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఎవరైతే నెల రోజుల పాటు ఆచరిస్తున్నారో ఆయా వ్రతాలను ఆచరించేటువంటి వాళ్ళందరికీ కార్తీక మాసం యొక్క పుణ్య ఫలితం చేత గత జన్మలో ఉన్నటువంటి పాపములతో పాటు ఇహలోకంలో ఇప్పుడు చేస్తున్నటువంటి పాపములన్నీ కూడా నశించబడి సకల విధములైనటువంటి పుణ్యగతులు కలుగుతాయి. కనుక పుణ్యగతులు కావాలి,
మోక్షసిద్ధి కావాలి అనుకునేటువంటి మానవులందరూ ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి ఈ కార్తీక పురాణ శ్రవణం చేయడం ద్వారా మంచి సకల విధములైనటువంటి ఫలితాలు పొందగలుగుతూ ఉన్నారు అని చెప్పి సూత మహాముని శౌనకాది ఋష్యాదులందరికీ తెలియజెప్పినటువంటి కార్తీక పురాణ మాహాత్మ్యములో కార్తీక పురాణము మాహాత్మ్యము, కార్తీక మాస వైభవం, స్నాన విశేషములు అనేటువంటి రెండు విషయాలు తెలియజెపుతున్నటువంటి మొదటి అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇది మొదటి రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి కార్తీక పురాణ గాథ. ఇందులో వ్రతం ఎలా చేసుకోవాలి, ఆ వ్రతంలో చేయవలసినటువంటి స్నాన విధి ఏమిటి అనే విషయాలు తెలియజెప్పారు. ఇక రెండవ రోజు పారాయణ గురించి మనం ఈరోజు సాయంత్రం లేదా రేపు మరలా తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని వీక్షించాలనేటువంటి తాత్పర్యం కలిగిన వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. అట్లాగే మీరందరూ కూడా దీనికి సంబంధించి కార్తీక మాసంలో కానీ లేదా విశేషాల్లో కానీ ఇట్లాంటి వాటిలో ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సమాధానం ఇవ్వడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేస్తూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.